సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో మెడికల్ కాలేజీకి వైద్య విద్యా కమిషన్ అంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 34 ఉండడం జరిగింది. సో ఇప్పుడు కొడంగల్ మెడికల్ కాలేజీ తోటి 35 మెడికల్ కాలేజీలు కావడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటివరకు ఈ 35 మెడికల్ కాలేజీలో 4100 వరకు కూడా మెడికల్ సీట్లు అంటే గవర్నమెంట్ కు సంబంధించిన మెడికల్ సీట్లు అంతా కూడా ఉండడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఒక గాంధీ, ఉస్మానియా మిగతా చోట్ల ఒక 2-3 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం జిల్లాకు ఒకటి చొప్పున ఇంకా మెడికల్ కాలేజీలు ఎక్కువ కావడం జరిగింది. సీఎం తన సొంత నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో 35 కళాశాలలు కూడా కావడం జరిగింది. సో వైద్య విద్య అభ్యసించాలనే వారికి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సీట్లు పెరగడంతో చాలా మంది విద్యార్థులకు ఇది అనువుగా కావడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా కాలేజీ, యూనివర్సిటీ ఇప్పటికే ఈ మొదటి విడత కౌన్సిలింగ్ కొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది కాబట్టి వారికి సంబంధించి మొదటి విడత కౌన్సిలింగ్ లో కూడా ఈ కొడంగల్ కి సంబంధించిన 50 సీట్లను కూడా అందులో చేర్చడం జరిగింది.